పీకలేవు అనే మాట అన్నావు, అది నచ్చలేదు. అండ్ కెమెరాస్ తో ఎక్కువ మాట్లాడతావు అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి అన్నావు, అది నచ్చలా అన్నాడు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 85 అండ్ ఎపిసోడ్ 86 అనమాట. ఇంట్లో చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే జరగండి సాంగ్ పెట్టారు, జరగండి జరగండి ఆ సాంగ్ అయితే పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ నబిల్ నామినేట్ చేసింది గౌతమ్ ని. సో నిన్న కంప్లైంట్ నచ్చలేదు అండ్ వైల్డ్ కార్డ్స్ ని పంపాలి అనే స్టేట్మెంట్ 12th వీక్ లో నచ్చలా అని చెప్పేసి అన్నాడు నబీల్. సో అంటే వైల్డ్ కార్డ్స్ ని పంపేయాలి అని చెప్పేసి నబీల్ వాళ్ళు డిస్కస్ చేసింది అయితే నిజమే. సో అంటే గౌతమ్ అది నచ్చలేదని ఒపీనియన్ చెప్పడం కూడా నిజమే, బట్ అది కొంచెం లేట్ గా చెప్పడం జరిగింది. సో అది ముందుగా చెప్పుంటే మేబీ వ్యాలిడ్ అయ్యేది. సో నబీల్ నామినేషన్ కరెక్టే అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైం గౌతమ్ పాయింట్ కూడా కరెక్టే, బట్ నబీల్ నామినేషన్ ఈసారి కరెక్ట్ అనిపించింది. అండ్ కంప్లైంట్ వైజ్ గా అయితే మేబీ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వైజ్ వాళ్ళది ఇచ్చారు. సో తనకు నచ్చలేదు అనిపించింది అంతే. సెకండ్ నామినేట్ చేసింది విష్ణుప్రియని. సీరియస్నెస్ లేదు అండ్ విన్నింగ్ రేషియో తక్కువ ఉంది, గేమ్స్ లో గెలవలేదు అని చెప్పేసి అన్నాడు. నిజంగా తనకి అసలు సీరియస్నెస్ అనేది లేదు, నాకు ఫస్ట్ నుంచి అదే అనిపించింది. ఒక్క గేమ్ అయినా పృథ్వీ లేకుండా, పృథ్వీని తీసేసి సీరియస్ గా ఆడిన గేమ్ ఒక్కటైనా ఉందా? అసలు ఒక్కటి కూడా లేదు. అండ్ విన్ అయిన గేమ్స్ ఒక్కటైనా ఉన్నాయా? చాలా తక్కువ అనమాట. అండ్ ఒక మనిషి మీద పెట్టే ఇంట్రెస్ట్ గేమ్ మీద పెడితే బాగుంటది అని చెప్పేసి అన్నాడు. ఇదైతే తను యాక్సెప్ట్ చేయలేదు, తను ఓన్లీ గేమ్స్ విన్నింగ్ అయితే యాక్సెప్ట్ చేసింది. అసలు పృథ్వీ గురించి చెప్తే తను మనసులో ఏమనుకుంటుందో నాకేమనిపిస్తుంది అంటే, అమ్మో ఇప్పుడు ఎట్లాగైనా కవరప్ చేసేయాలి, లేకపోతే పృథ్వీ ఇప్పుడు నాతో మాట్లాడు, సో అలా అని చెప్పేసి ఓకే ఓకే ఇప్పుడు నాకైతే ఏమి లైక్ నా ఇష్టము మీకెందుకు అన్నట్టుగా చెప్పేద్దాము, అప్పుడు అయితే పృథ్వీ నాతో మాట్లాడతాడు అన్నట్టుగా ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అది నా ఇష్టం, అది యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అందరి ముందు చెప్తుంది అనమాట. అది నచ్చైనా పృథ్వీ మాట్లాడతాడు అన్నట్టుగా. ఎంత మంది చెప్పినా, ఈవెన్ వాళ్ళ సొంత చెల్లి చెప్పినా కూడా అమ్మాయి మారలేదు ఆ విషయంలో మాత్రం. అండ్ నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేసింది విష్ణు రోహిణి గొడవ జరుగుతుంటే అవినాష్ ని లైక్ మెగా చీఫ్ అయి ఉండి మీరు సాల్వ్ చేయలేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు. వర్స్ట్ రీజన్ అసలు. అవినాష్ అన్నాడు సాల్వ్ చేసుకోవడానికి రాలా, గేమ్ కోసం వచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చూపిస్తున్నావు అన్నాడు పృథ్వీ. లేదు అన్నాడు అవినాష్. సో నాకేమనిపించింది అంటే, నిజంగా ఇప్పుడు ఒక మెగా చీఫ్ అంటే ఇంట్లో సరుకులు అంతా కరెక్ట్ గా వచ్చినాయి లేదా, అదంతా యూటిలైజ్ చేశారా లేదా, పనులన్నీ చేశారా లేదా, అట్లాంటివి చూసుకుంటారు. మహా అయితే సంచాలక దేవుని పెడితే అలా చూసుకుంటారు తప్ప మెగా చీఫ్ అంటే ఎవరికైనా ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేస్తూ కూర్చోడానికి అయితే కాదు. ఆబ్వియస్ గా వాళ్ళు వీళ్ళకి గొడవలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి, గేమ్ ఆడడానికి అయితే రాలేదు. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. మెగా చీఫ్ అంటే అది ఒక అథారిటీ, వాళ్ళకి ఆ వీక్ నామినేషన్ నుంచి సేవింగ్ పవర్ ఉంటుంది అండ్ హౌస్ అందరినీ వాళ్ళని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది, అంతే తప్ప ఎవరికో గొడవ అయితే వీళ్ళు సాల్వ్ చేసేదైతే కాదు అసలు. ఆబ్వియస్ గా ఇదినైతే నాకు నచ్చలేదు. అండ్ నబీల్ అయితే లైక్ అవినాష్ అది అసలు ఒప్పుకోలేదు. సో పృథ్వీ అన్నాడు నబీల్ సేవ్ చేశాడు కాబట్టి అవినాష్ నువ్వు ఇప్పుడు ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. అవినాష్ కూడా యాక్సెప్ట్ చేశాడు, లైక్ అవును నా లక్ బట్టే చేశాడు అని చెప్పేసి. సో పృథ్వీ అన్నాడు నాకు లక్ తో వెళ్లే వాళ్ళు నచ్చారు, కష్టపడి వెళ్లే వాళ్ళు నచ్చుతారు అన్నాడు. అదేంటి, ఆబ్వియస్ గా అవినాష్ అయితే అడగలేదు వెళ్ళి నబీల్ ని అడుక్కోలేదు కాబట్టి తనంతటి తాను ఒక మనిషి, ఓకే ఈ మనిషి అయితే కరెక్ట్ గా ఉన్నాడు, తినుంటే బాగుంటది హౌస్ లో అని చెప్పేసి తనకు అనిపించి ఇచ్చాడే తప్ప తనేం వెళ్ళి అడగలేదు కదా. వెళ్ళి అడుగుంటే అది వేరేలా ఉంటది. అండ్ అవినాష్ అన్నాడు 12 వీక్స్ లో ఒక్కసారి కూడా చీఫ్ అవ్వలేదు అన్నాడు. ఆబ్వియస్ గా ఇది కరెక్ట్ పాయింట్. పృథ్వీ ఎంతసేపు నేను గేమ్స్ గేమ్స్ విన్ అయ్యా అంటాడే తప్ప ఆ 12th వీక్స్ ఇప్పుడు వచ్చేసినాయి. బట్ అయినా కూడా ఒక్క వీక్ కూడా, ఇప్పుడు 13th వీక్ నడుస్తుంది, ఒక్క వీక్ కూడా తను చీఫ్ అవ్వలేదు. అండ్ మెగా చీఫ్ కూడా అయిపోయినాయి, ఇంకా అసలు మెగా చీఫ్ అయ్యే ఛాన్సే లేదు, ఒక్కసారి కూడా తను అవ్వలేదు. మరి అలాంటప్పుడు అవినాష్ 2 times అయ్యాడు, మరి తనే గ్రేట్ కదా. అండ్ సెకండ్ నామినేట్ చేసింది గౌతమ్ ని. లైక్ పీకలేవు అనే మాట అన్నావు, అది నచ్చలేదు. అండ్ కెమెరాస్ తో ఎక్కువ మాట్లాడతావు అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి అన్నావు, అది నచ్చలా అన్నాడు. గౌతమ్ అన్నాడు పీకలేవు, అదే యాక్సెప్ట్ చేశాడు.
అండ్ నెక్స్ట్ కెమెరాస్ అదైతే ఎవరిష్టం వాళ్ళదే అన్నాడు. సో నాకేమనిపించింది అంటే తను కొంచెం కెమెరా కాన్షియస్, అంటే లైక్ జనాలు వేరేలా తీసుకుంటారేమో అన్నట్టు ఫస్ట్ కన్వే చేసేస్తే ఒక పని అయిపోయింది అన్నట్టు గౌతమ్ చేస్తాడు అనిపించింది. ఈ విషయంలో నాకు చాలా సార్లు అనిపించింది గౌతమ్ విషయంలో. బట్ అది నిజంగా తన ఒపీనియన్. కాకపోతే ఒక మనిషితో, ఇక్కడ మన ముందు ఒక మనిషి ఉంటే తనతో మాట్లాడేసి ఎవరూ లేనప్పుడు కెమెరాతో మాట్లాడితే అది వేరే. బట్ ఇక్కడ ఒక మనిషి ఉన్నా కూడా తను తిరిగేసి కెమెరాతో మాట్లాడతాడు. అదొకటి తను సరి చేసుకుంటే బాగుంటది అనిపించింది గౌతమ్. అండ్ పీకలేవు అనే మాట తను యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఓకే. బిగ్ బాస్ లో విన్ అవుదామని వచ్చిన అందరికంటే నీకు ఆ విల్ పవర్ లేదు. తను విన్ అవటానికి రాలా అంటే ఏదో ఒక తన మిస్టేక్స్ సరి చేసుకోవడానికి వచ్చిందంట. బట్ మిస్టేక్స్ చేయటానికే వచ్చింది అనిపించింది నాకైతే. ఇది విష్ణుప్రియకి నామినేట్ చేసింది అనమాట ప్రేరణ. సో ప్రేరణ విష్ణుప్రియ నామినేట్ చేయడంలో అసలు తప్పే లేదు. సో తను కరెక్ట్ గానే చెప్పింది అనిపించింది. బిగ్ బాస్ లో విన్ అవుదామని వస్తారు అందరూ, కానీ తినంది నేను మిస్టేక్స్ ని సరి చేసుకోవడానికి వచ్చా అంది. అసలు మిస్టేక్స్ ని సరి చేసుకోవడానికి బిగ్ బాస్ దాకా ఎందుకు, బయటే సరి చేసుకోవచ్చు కదా. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంది. తనకి ఒక మంచి పేరున్నది చెడగొట్టుకుంటుంది అనిపిస్తుంది విష్ణుప్రియ. అండ్ సెకండ్ నామినేట్ చేసింది అయితే గౌతమ్ ని, ఎవరితో ఎక్కువ కలవు అండ్ ఎక్కువ కెమెరాస్ తో మాట్లాడతావు అని చెప్పేసి. ప్రేరణ నాకేమనిపిస్తుంది అంటే ప్రేరణ పాయింట్స్ వైజ్ గా చెప్పుకుంటే బాగుండేది, ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. దాన్ని బట్టే ఎక్కువ గొడవైంది గౌతమ్ కి తనకి. అండ్ తేజ నామినేట్ చేసిన విష్ణుప్రియని గ్లాస్ గేమ్ లో డిస్టర్బ్ చేసినందుకు. అండ్ పడగొట్టడం అనేది ఆ అమ్మాయి గేమ్ అంట. ఇదేం గేమో నాకైతే అర్థం కాలేదు అసలు. అది పడగొట్టకపోయి ఉంటే మేబీ తను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేవాడు. బట్ అది కరెక్ట్ గేమ్ అయితే కాదు. సెకండ్ నామినేట్ చేసింది పృథ్వీని. ఎవరినైనా ఏదైనా సరదాగా అంటే ట్రిగర్ చేసేస్తున్నావు, దమ్ముంటే చెప్పు అన్నావు, రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. ఎవరినైనా ఒక్కళ్ళని అంటే 3 మెంబర్స్ కలిపి వచ్చేస్తున్నట్టు అనిపించింది, నా మీదకి వచ్చేసారని. ఆబ్వియస్ గా అది కరెక్టే. వాళ్ళ నలుగురులో ఎవరినన్నా కూడా పృథ్వీని అంటే విష్ణుప్రియ వచ్చేస్తుంది, పృథ్వీని అంటే నిఖిల్ వచ్చేస్తారు, నిఖిల్ అంటే పృథ్వీ, విష్ణుప్రియ అందరు వచ్చేస్తారు, యష్మి వచ్చేసేది. సో అట్లా అనిపించింది, కరెక్ట్ నామినేషన్ అనిపించింది నాకైతే. విష్ణుప్రియ నామినేట్ చేసింది ఫస్ట్ తేజని. ఎలా అయినా ఆడొచ్చు, ఇలా ఆడారు ఏంటి, బ్రెయిన్ పరంగా మీరు ఎంత ఆలోచించలేరా అని అన్నాడంట. అక్కడ పోయింది తేజది. కానీ ఈ అమ్మాయి హట్ అయిందంట. అంటే ఇప్పుడు గేమ్ పడగొట్టింది వచ్చేసి తేజ గేమ్, కానీ హట్ అయిందంటే ఈ అమ్మాయి హట్ అయిందంట. అసలు అదేం పాయింట్ నాకైతే అర్థం కాదు, ఫస్ట్ పాయింట్ అసలు. తర్వాత సెకండ్ నామినేట్ చేసింది ప్రేరణ అని. రూడ్ బాడీ లాంగ్వేజ్ తప్పు అన్నా కూడా నువ్వే రైట్ అంటావు. ఆబ్వియస్ గా ఏ మనిషికి ఉన్న లక్షణం అయినా అదే. కొన్ని పాయింట్స్ మనం యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని వాటికి మాత్రం లేదు నేనే కరెక్ట్ అని కూర్చుంటాం. ఆ అమ్మాయి కూడా అంతే. సో కొంచెం నిజంగానే కొన్ని వర్డ్స్ అండ్ కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే ప్రేరణ చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ తినకంటే మాత్రం చాలా బెటర్. నెక్స్ట్ గౌతమ్ నామినేట్ చేసి నిఖిల్ ని. గొడవ ఏమన్నా అయితే మనం ఆర్టిస్ట్ దెబ్బలు తగిలితే ఎలా అన్నా నువ్వే అన్నావు, ఎలా అని చెప్పేసి నువ్వే అన్నావు. మళ్ళీ మణికంఠని బ్లాక్అవుట్ చేసేసావు, ప్రేరణ యష్మిని హ్యాండిల్ వేరేలా చేసావు. అండ్ మీ మామ్ వచ్చి చెప్పాక నువ్వు నాతో మారిపోయావు. అండ్ నన్ను నో మీన్స్ నో అన్న నువ్వే పృథ్వీ వాడు వీడు అన్న తన్ని ఎందుకు నామినేట్ చేయవు అన్నాడు. చాలా పెద్ద గొడవ అయింది గౌతమ్ అండ్ పృథ్వీ నిఖిల్ కి. విష్ణుప్రియ మధ్యలో ఎందుకు వచ్చిందో కూడా నాకు అసలు అర్థం కాలేదు. సో నిజంగానే తన్ని నో మీన్స్ నో అని యష్మి గురించి తిని నామినేట్ చేసినప్పుడు మరి పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు? ఫ్రెండ్ అనే కదా, ఇక్కడ గ్రూపిజం కనిపిస్తుంది కదా ఆబ్వియస్ గా. వాడు వీడు అని ప్రతిసారి ఆదిత్య ఓం గారితో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా తను ఆపలేదు. దానికి మరి ఎందుకు నామినేట్ చేయడం నాకైతే అర్థం కాదు. అండ్ నెక్స్ట్ మణికంఠని, ప్రేరణని, యష్మిని హ్యాండిల్ చేసిన విధానం అయితే అసలు కరెక్ట్ కాదు. నిఖిల్ హ్యాండిల్ చేసిన విధానం. అండ్ వాళ్ళ మామ్ చెప్పినప్పటి నుంచి నిజంగానే నిఖిల్ మారిపోయి గౌతమ్ తో కొంచెం కావాలనే చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది నాకు కూడా. అండ్ సెకండ్ నామినేట్ చేసింది ప్రేరణని. చీఫ్ గా నువ్వు సరిగ్గా లేవన్నాడు. నిజంగానే తను చీఫ్ గా చేసినప్పుడు మేబీ సరిగ్గా లేదు. అండ్ అవినాష్ నామినేట్ చేసింది పృథ్వీని. టిఫిన్ లేట్ గా వచ్చింది అండ్ మూటల్ టాస్క్ లో సరిగ్గా సంచాలక్ చేయలా అన్నాడు. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు, అది ఇవ్వండి అన్నాడు. సో టిఫిన్ లేట్ గా రావడం అదొక కంప్లైంట్ లాగా ఇచ్చాడు అనమాట అవినాష్ కి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉంటే మేబీ బాగుండేది. అండ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అది చాలా తప్పు.
సెకండ్ నామినేట్ చేసింది విష్ణుప్రియని. ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అనిపించింది. నిజంగానే తను ఏది చేయదు, చేయకపోగా చేసేవాళ్ళని డిస్కరేజ్ చేస్తుంది. అండ్ టిఫిన్ విషయంలో 1 time లేట్ అయిందన్నో, కానీ నామినేషన్ లో 3 days నుండి అని చెప్పావు నేను చీఫ్ గా చేసినప్పుడు అన్నాడు. నిజంగానే ఇది కరెక్ట్. తను పక్కకు పిలిచినప్పుడు ఏం చెప్పిందంటే అందరూ అనుకుంటున్నారు 1 time లేట్ అయింది, ఈ రోజు లేట్ అయింది అని చెప్పేసి, కానీ నామినేషన్కి వెళ్ళి 3 days నుంచి లేట్ గా వస్తుందని చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ నామినేట్ చేసింది గౌతమ్ ని. ప్రక్రియని డిస్రెస్పెక్ట్ చేసినందుకు పృథ్వీని నామినేషన్ చేస్తా అని ప్రేరణ దగ్గరకు వెళ్ళావు అన్నాడు. దానికి గౌతమ్ యాక్సెప్ట్ చేశాడు. నిజంగానే గౌతమ్ అదేంటో కన్ఫ్యూజన్ మేనర్ నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తా అన్నాడు, నా నామినేషన్ పృథ్వీ అని చెప్పేశాక మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్ళాడు. అది కరెక్ట్ కాదనిపించింది. అండ్ సెకండ్ నామినేట్ చేసింది ప్రేరణ అని. స్కూప్ విషయంలో పృథ్వీకి ఎక్స్ట్రా పడేసరికి మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి అన్నాడు. బట్ ఇదొక్క పాయింటే ఇంటి నుంచి బయటికి పంపించే పాయింట్ అయితే నాకైతే అనిపించలేదు. ఏదో ఇంకా కావాలని చేయాలని చేసినట్టు అనిపించింది నాకైతే. రోహిణి నామినేట్ చేసింది విష్ణుప్రియని. ట్యాక్స్ నువ్వు ఇచ్చినందుకు నాకు నచ్చలా అన్నది రోహిణి. నువ్వు మీ చెల్లి అండ్ మీ ఫ్రెండ్స్ చెప్పినా కూడా నీ గేమ్ అయితే నువ్వు మార్చుకోవాలన్నది. నిజంగానే వాళ్ళ సొంత చెల్లి అండ్ ఫ్రెండ్స్ చెప్పినా కూడా తన గేమ్ తను మార్చుకోలేదు. అండ్ ట్యాక్స్ వేరేగా ఇస్తుంది రోహిణికి. అదే సాటర్డే సండే ఫన్ టాస్క్లు ఉంటాయి కదా అప్పుడు. అండ్ విష్ణుని యాక్సెప్ట్ చేయాల ఒక పాయింట్ కూడా. వీళ్ళిద్దరికి అస్సలు పడదు ఎందుకో మరి. నబీల్ కి రోహిణి కూడా అస్సలు పడట్లేదు. అండ్ సెకండ్ నామినేట్ చేసింది నబీల్ ని. వేరే వాళ్ళ టీ షర్ట్ చింపేస్తావు కానీ నీ టీ షర్ట్ తీసేస్తే మాత్రం నీకు నచ్చదు అన్నది. నిజమే, నాకు కూడా అనిపించింది ఫీలింగ్. వేరే వాళ్ళ చింపేసినప్పుడు నార్మల్ గానే చింపేశాడు, కానీ తిన టీ షర్ట్ ఎవరైనా చింపేస్తే మాత్రం ఓకే, ఎవరో నాకు ఫ్రెండ్స్ అనేది ఎవరు రియల్ అనేది తెలిసింది అని చెప్పేసి అన్నాడు. నాకు ఆ పాయింట్ మాత్రం నచ్చలేదు. సో నబీల్ కొంచెం ఇవన్నీ అర్థం చేసుకొని అంతా గేమ్ లా చూస్తే బాగుంటది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.